వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఒక తమన్నా, ఒక మైసూర్ శాండల్ సోప్. సో ఇప్పుడు ఇదే వివాదానికి కారణమవుతా ఉంది. మనందరికీ తెలుసు, మైసూర్ శాండల్ సోప్ అనేది చాలా పాపులర్ సోప్ బ్రాండ్. అది దేశవ్యాప్తంగా కూడా బాగా పేరు పొందినటువంటి బ్రాండ్ మైసూర్ శాండల్ సోప్ అనేది. అది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఒక ఉత్పత్తి. కర్ణాటక స్టేట్ సోప్స్ లిమిటెడ్ నుంచి వస్తున్నటువంటి ఒక బ్రాండ్ సోప్. చాలా అంటే చాలామందికి వాళ్ళ చిన్నతనం నుంచి కూడా దానితోటి ఒక రకమైనటువంటి అనుబంధం ఉందని చెప్పాలి. ఎందుకంటే అది చందనం సోపు, చందనంతో తయారు చేసేటువంటి సోప్ కావటంతో దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఇమేజ్ ఉంది. 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది దానికి. మైసూరు మహారాజా ఆ టైంలో అప్పటి నుంచే ఈ సోపుల ఉత్పత్తిని ఆయన ప్రారంభించారని చెప్తారు. మరి అలాంటి సోపుకు సంబంధించినటువంటి బ్రాండ్ అంబాసిడర్ వ్యవహారమే ఇప్పుడు దుమారానికి, వివాదానికి కారణమవుతా ఉంది. ఇప్పుడు 10వ తేదీ, ఫిబ్రవరి 10వ తేదీ అధికారికంగా ఆ సోప్కి బ్రాండ్ అంబాసిడర్గా తమన్నాని నియమించింది ప్రభుత్వం. కర్ణాటక ఎవరైతే ఇప్పుడు పాలిస్తూ ఉన్నారో కాంగ్రెస్ ప్రభుత్వం. సో దీంతో ప్రో కన్నడ సంఘాలు, అలాగే బీజేపీ పార్టీ, వీళ్ళందరూ కూడా ఆ ప్రభుత్వ నిర్ణయాన్ని తూర్పారబడుతూ ఉన్నారు. ముంబైకి చెందినటువంటి తమన్నాని ఎలా బ్రాండ్ అంబాసిడర్గా తీసుకొస్తారు? మన దగ్గర ఎంతో మంది టాప్ స్టార్స్ ఉన్నారు. అందులో ఒక రష్మిక మందన్ ఉంది, ఒక పూజా హెగ్డే ఉంది, అలాగే శ్రీనిధి శెట్టి, KGF ఫేమ్. వీళ్ళందరూ కాకుండా ఎక్కువగా కర్ణాటక సినిమాలతో స్టార్ హీరోయిన్ అనేటువంటి రమ్య ఉన్నారు. మరి వీళ్ళని కాకుండా బ్రాండ్ అంబాసిడర్ ఇలా ఎవరినన్నా పెట్టచ్చు కదా. వీళ్ళని కాకుండా తమన్నాని ఎట్లా పెడతారు? ఆమె ముంబైకి నార్త్ అమ్మాయి కదా అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది ఇప్పుడు కాదు, యాక్చువల్గా తమన్నా కర్ణాటక స్టేట్ సోప్స్ లిమిటెడ్ తోటి ఒప్పందం కుదుర్చుకుంది పోయిన సంవత్సరం మేలో, అంటే 2025 మేలో. 2 సంవత్సరాలకు గాను ఆ బ్రాండ్కి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించేందుకు ఆమెకు అందే మొత్తం ఏకంగా 6,20,00,000 రూపాయలు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇది చాలా పెద్ద అమౌంట్ కింద లెక్క. 6 కోట్ల పైనే అంటే. ఆ వివాదం అప్పుడే ఉంది, మొదలైంది. కానీ ఇప్పుడు అఫీషియల్గా ఆమె ఆ బాధ్యతల్ని చేపట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ వివాదం అనేది రాజుకుంది. దాని మీద విపక్షాలు, అంటే ప్రధానంగా బీజేపీ, అలాగే కన్నడ సంఘాలు దీన్ని తప్పుపడుతూ ఉన్నాయి. ఆమెను తొలగించాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కాకపోతే అక్కడ ఇండస్ట్రియల్ మంత్రి పాటిల్, సో ఆయనైతే సమర్థించుకుంటూ ఉన్నారు. తమన్నాకి పాన్ ఇండియా అప్పీల్ ఉంది. సో మన రాష్ట్రంలో కంటే, కర్ణాటకలో కంటే కూడా ఎక్కువగా ఇతర రాష్ట్రాల్లోనే అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి మైసూర్ శాండల్ సోప్కి. అందువల్ల పాన్ ఇండియా అప్పీల్ కలిగినటువంటి తమన్నాను బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేయడంలో తప్పేముంది? ఆమె గ్లామర్, అలాగే ఆమె ఎంపిక ఖచ్చితంగా ఈ బ్రాండ్కి మంచి మరింత ప్రాచుర్యాన్ని కల్పిస్తుంది, మరింత అమ్మకాలను ప్రోత్సహించేలా చేస్తుందని చెప్పేసి ఆయన సమర్థించుకుంటూ ఉన్నారు. సో ఇట్లా మొత్తానికి తమన్నా ఇప్పుడు ఒక సోపు బ్రాండ్కి అంబాసిడర్గా ఉండటం అనేది వివాదాస్పదం అవుతా ఉంది. రాజకీయంగా కూడా రచ్చ చేస్తూ ఉందని చెప్పేసి చెప్పుకోవాలి. మరి ఈ వివాదం అనేది చివరికి అక్కడ ఏదన్నా ఇంకా వేరే రాజకీయంగా మరింత ముదిరి అక్కడ ఏమన్నా ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా లేదా, ఇది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు నిశితంగా గమనిస్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ స్థానికత అనేది ఇలాంటి విషయాల్లో కూడా అక్కడ కర్ణాటకలో తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతూ ఉంటుంది. రాజకీయంగా జనాల్లో కూడా ఎక్కువగా ఆ ప్రో కన్నడ అనేది ఆ వాదం చాలా ఎక్కువగా ఉండటం మనం చూస్తూ ఉంటాం. సో చివరికి ఈ వివాదం సద్దుమణుగుతుందా లేదా మరింత పెరుగుతుందా? ప్రస్తుతానికైతే చాలా హీట్ అంటారు కదా, అలాంటి హీట్ బాగా రాజకీయంగా ఉంది. దాని మీద ఆల్రెడీ సోషల్ మీడియాలో కూడా విపరీతమైనటువంటి డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి, రచ్చ జరుగుతూ ఉంది. చూద్దాం
ఈ వివాదం సద్దుమణుగుతుందో లేదో లెట్ us వెయిట్ అండ్ సీ.